నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు ఉన్నారా లేరా, ఉంటే నోటీసులు ఇస్తూ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, నగరంలోని పలు భవనాలకు పర్మిషన్స్ లేకుండానే నిర్మిస్తున్న క్రమంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా పలు భవనాలకు తూతు మంత్రంగా నోటీసులు జారీ చేసి సంవత్సరాలు గడుస్తున్నా వాటి మీద చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని, దీని వెనుక ఉన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ స్పందించి పర్మిషన్స్ లేకుండా నిర్మించిన భవనాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు అంబేద్కర్ రేకుర్తి ప్రాంగణం లోపల మరి ప్రజా సమస్యల మీద మీడియా ముందుకు రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి దాదాపు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిన బిల్డింగ్, మరి ఆ బిల్డింగ్ ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఉన్నదో తెలియదు. 30 ఫీట్ల రోడ్డు ఉండాల్సింది షెడ్ లేకుండా రోడ్డు మీదకి వచ్చింది. 2 దఫాలు ఇప్పటిదాకా దాన్ని ఆ రోడ్డు బిల్డింగ్ లేదు. మరి దీనికి హైడ్రా వర్తించదా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, కమిషనర్ అడుగుతా ఉన్నా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఏదైతే బిల్డింగ్ ఉన్నదో రోడ్డు మీద వచ్చిన బిల్డింగ్ వెంటనే డిస్మెంటల్ చేయాలి. దీంతో ప్రజలకు రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కమిషనర్ గారు స్పందించాలి. అదే తరుణంలో ఏదైతే ఈ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారో మరి వారు కూడా వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఇలా అధికారుల దగ్గర పోవాలని చెప్పి మేము ఇలా ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా వెనుక బిల్డింగ్ ఏమో 30 ఫీట్ల షెడ్ బ్యాక్ ఉన్నది. మరి ఈ షెడ్ బ్యాక్ లేకుండా దాదాపు రోడ్డు మీదకి వచ్చింది. మరి దీన్ని చూసుకుంటా అధికారులు ఎందుకున్నారు? కమిషనర్ గారు చాలా సార్లు దీని విషయంలో మేము మాట్లాడడం జరిగింది. మరి అయినా కానీ వారు పట్టించుకోలేదు. మరి వారి మీద చర్య తీసుకునే విధంగా ఇక్కడ ఏదైతే వార్డు కౌన్సిలర్ ఉన్నారో కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా 19వ డివిజన్ లోపల దాదాపు ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ సంబంధించిన నాయకులు వితౌట్ పర్మిషన్ తోని ఇల్లు కడతా ఉన్నారు. మరి రోడ్ల మీద షాపులకైతే ఒక్కటి కూడా పర్మిషన్ లేదు. ఈ మధ్య కాలంలో అక్కడ ఇసుక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ కూడా వితౌట్ పర్మిషన్ కడతా ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సంబంధిత కార్పొరేటర్ ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకునే విధంగా వారు ప్రయత్నం చేయాలి. కమిషనర్ గారు వెంటనే స్పందించాలని చెప్పి మేము ఇలా కమిషనర్ గారు డిమాండ్ చేస్తాము. మరి అదేవిధంగా గతంలో కూడా దీనిలో చాలా సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కూడా దాని మీద నోటీస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి చెప్పినా కూడా 2 సంవత్సరాల నుంచి నోటీసులు ఇచ్చినా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? దీని వెనకాల ఎవరున్నారా అని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాము. ఎవరున్నా ఏదున్నా ప్రజలకు అసౌకర్యంగా ఉంది కనుక దీన్ని వెంటనే ప్రజా శ్రేయస్కోరం చూసుకొని దీన్ని వెంటనే డిస్మెంటల్ చేయాలని మేము ఇలా తుడుందెబ్బ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని పక్షంలో ఇలా ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారు వెంటనే స్పందించి దీన్ని డిస్మెంటల్ చేపించి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి మేము ఇలా ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. నా పేరు గురువారం తుడుందెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్.